నమస్తే, వెల్కమ్ టు లియో. తమిళనాడులో మీడియాపై ఆంక్షలు విధించారు. అయితే ఈ ఆంక్షలు ఓన్లీ తమిళనాడుకేనా లేదా పక్కన ఉన్నటువంటి ఒక రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందుతాయి? మొత్తానికి ఇలా జరిగితే ఏం జరగబోతుంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. తమిళనాడులో మీడియా పైన ఆంక్షలు అయితే విధించారు. ఏదైతే సినిమాలకు సంబంధించి జ్యోతిక మొన్న మాట్లాడినటువంటి కంగు విషయంలో కావచ్చు, ఏం చెప్తున్నారంటే మీడియా చేసిన దానివల్లే ఫ్లాప్ అయిందని చెప్పి. కానీ గతంలో చూస్తే చాలా సినిమాలు కంటెంట్ మీదే బేస్ అయి ఉంటాయి, హిట్ అవుతాయి, ఫట్ అవుతాయి. కానీ ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఒక ఇష్యూ అది ఓన్లీ తమిళనాడుకే పరిమితమా, లేదా రేపు పొద్దున ఆంధ్ర లేదా కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది వాళ్ళకే నష్టం. అలా చేస్తే మాత్రం వాళ్ళకి ఇది తొందరపాటు నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ఛాంబర్ వాళ్ళు అట్లా గతంలో కూడా ఇలాంటి జాల సంఘటనలు జరిగినాయి తమిళనాడులో. సాధారణంగా ఏంటంటే సినిమా ప్రమోషన్స్కి ఏమో మీడియా కావాలి, మరి సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూల పరంగా చూసుకుంటేనేమో మీడియా అవసరం లేదనుకుంటే అది కష్టం. మరి ప్రమోషన్కి ఎలా తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మన సినిమాలో ఉండబట్టే వీళ్ళకి యూట్యూబ్ వాళ్ళు ప్రధానంగా యూట్యూబ్ వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, దీని ద్వారా డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు కూడా ఎగబడిపోయి ఆ సినిమా ఫంక్షన్లకి వెళ్ళిపోతున్నారు. పిల్లలను పేరడానికి కూడా వెళ్ళిపోయి ఎడాపడా వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. దానికి వ్యూస్ కోసం మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ దగ్గర బాణసరం పడతాం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఆ పరిస్థితి చేస్తే మాత్రం మన వాళ్ళు అంత తొందరపడి నిర్ణయాలు తీసుకురారని అనుకుంటున్నా. అక్కడ మాత్రం ప్రధానంగా ఏంటంటే మొన్న వచ్చిన కంగువా దగ్గర మొదలైంది ఇది. ఆ జ్యోతిక ఆరోపణ చేయటం మొదలైంది, అక్కడ మొదలైంది. ఆ తర్వాత అంతకుముందు భారతీయ 2 కానీ లేకపోతే వేటాయన సినిమా కానీ వీటికి అనుకున్న కలెక్షన్ రాకపోవడానికి మీడియా చేసిన రివ్యూలే కారణం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఇట్లా నిర్ణయం తీసుకున్నారనేది సమాచారం. దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అంటే చెప్పలేము. అయితే నిజంగా మీడియాపై అంత పవర్ ఉందనుకోవచ్చా? ఎందుకంటే మీడియా చెప్తే ఒక హిట్ అయ్యే సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు సినిమా థియేటర్ల దగ్గర మీడియా వాళ్ళకి కొన్ని టికెట్లు ఇస్తారండి, వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్లో రివ్యూలు చెప్పేస్తున్నారు. అదొక అంశం. అయితే పబ్లిక్ టాక్ పేరుతో వచ్చేసి చెప్తున్నారు, అక్కడికి వచ్చేసి సెల్ ఫోన్లతో కూడా రివ్యూలు చేసేసి చెప్పేస్తున్నారు. దానివల్ల వాళ్ళు అక్కడ పెట్టింది ఏంటంటే ఏ థియేటర్లో అయితే సినిమాలు రిలీజ్ అవుతాయో ఆ థియేటర్ ఆవరణలోకి అసలు యూట్యూబ్ వాళ్ళని ఎలో చేయకూడదు అనేది ప్రధానమైన షరతు. ఇక నుంచి తమిళనాడులో మాత్రం అంటే ఇక ఎట్లాంటివి పెట్టుకోవడానికి రివ్యూలు చేయడానికి వీలు లేదని అంటున్నారు. అలా అన్నప్పుడు రోడ్డు పక్కన ఎవరినో పట్టుకుని వీడియోలు చేసేస్తారు అక్కడికి వెళ్ళి. మళ్ళీ రోడ్ల మీద కూడా ఇది అవుతుంది. ఎవరు ఆగరు, దీన్ని ఆపితే ఆగేది కాదు. ఇది వాళ్ళ చేతుల్లో కూడా ఏమీ లేదు. అట్లాంటి పైరసీని ఎవరు అరికట్టగలుగుతున్నారు? కంగువా సినిమాని మరి రివ్యూ దీంట్లో నెట్లో వచ్చేసింది అంటున్నారు. కంగువా సినిమాని ఆన్లైన్లో రిలీజ్ అయిపోయిందని చెప్తున్నారు. దానివల్ల కూడా నష్టం జరుగుతుంది కదా. ముందు పైరసీ వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాలి. తప్పితే మీడియాని ఇప్పుడు రావద్దంటే రేపు పొద్దున్న ప్రెస్ మీట్లకి కూడా రారు వాళ్ళు. వాళ్ళు యూనిటీ లేదు వాళ్ళలో. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఒక యూనిటీ లేదు. ఒక యూనిటీ ఉండి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటే ఎవరు వెళ్ళరు. కానీ అట్లా లేదు. అసలు పిలవకపోయినా సరే వచ్చేస్తున్నారు. వాళ్ళు కొంతమందినే పిలుస్తున్నారు ప్రెస్ మీట్లకి, కానీ మొత్తం వచ్చేస్తున్నారు. ప్రమోషన్ బాగా చేస్తున్నారు. సినిమాకి ప్రమోషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం రిలీజ్ చేస్తే ఆన్లైన్ లింక్ పెట్టిస్తే ఆటోమేటిక్గా వ్యూస్ వచ్చేస్తాయి కదా, అదే ప్రమోషన్ అవుతుంది కదా. లేదా ఫంక్షన్లో ఎక్కడో పెట్టిస్తే మనకు పట్నాలో మన పుష్ప 2 పెట్టారు, అక్కడ పెట్టిస్తే దాని ద్వారా లైవ్ ఇచ్చేస్తున్నాం కదా, లైవ్ లింక్ ద్వారా వచ్చేస్తుంది కదా అనుకున్నారు. కానీ మీడియా పాత్ర లేకుండా సినిమాని హిట్ చేయడం కూడా కష్టమే. అయితే గతంలో చూసుకుంటే చాలా వరకు సినిమాలు భారీ బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా సతికిల పడ్డ సంగతి మనం చూస్తున్నాం. అయితే ఇది ఓన్లీ మీడియా పైన అని చెప్పి అనుకోవచ్చా? నిజంగా మీడియాకి అంత పవర్ ఉంటే ఫ్లాప్ అయ్యే సినిమాని కూడా హిట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు జరగదండి. ఫ్లాప్ అయ్యే సినిమాని మీడియా హిట్ చేయడం అనేది సాధ్యం కాదు. లేదా హిట్ అయ్యే సినిమాని ఫ్లాప్ చేసే అవకాశం ఉందంటారా? అసలు అది సాధ్యం కాదు. ఇప్పుడు కొంతవరకు ఏదైనా ప్రభావం పడుతుంది. ఇప్పుడు నాకు ఒక హీరో అంటే ఇష్టం లేదు అంటే మనం మీడియాలో చెప్పే వ్యక్తి గుడ్ విల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళలో ఎవరో ఊరికి వెళ్ళిన వాళ్ళు చెప్పిన పబ్లిక్ టాక్ ఉంటుంది, అది ఎవరెవరో వచ్చి చెప్తున్నారు. దీనికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పెయిడ్ పబ్లిక్ టాక్ ఉంది. ఇప్పుడు నిర్మాతలే కొంతమందిని టీంని పంపిస్తున్నారు అక్కడికి. వాళ్ళు ఆస్థాన విద్వాంసులాగా వచ్చేసి పబ్లిక్ టాక్ చెప్తూ ఉంటారు. చించేసాడు, అది చేసాడు, ఇచ్చేసాడు అని చెప్పి కొంతమంది ఉన్నారు. వాళ్ళ టీమ్స్గా వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు వెళ్తారు. ఎక్కువ వాళ్ళే వస్తున్నారు. అంత చేసినప్పుడు మరి ఆడట్లేదు కదా. అంత చేసినా మరి సినిమాకి కలెక్షన్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఆ టీమ్స్ పెట్టుకుని వాళ్ళు చేయించుకుంటున్నారుగా. అలాగే గూగుల్లో వెంటనే రివ్యూలు వచ్చేస్తూ ఉంటాయి. గూగుల్ టీమ్స్లో కూడా వాళ్ళ ఒపీనియన్స్ కూడా వీళ్ళు చేసుకునే ఫెసిలిటీ ఉంది. మంచిగా ఉందని చెప్పేసి టాప్ రేటింగ్లతో గూగుల్ రివ్యూలు కూడా పెట్టేస్తున్నారు. అంత చేసినా మరి రావట్లేదుగా. సినిమాలో దమ్ము లేకపోతే ఆడట్లేదుగా. ఎక్కడ జరుగుతుంది మరి లోపం?
కాబట్టి అందుకని ఒక మీడియాను తప్పే అనటం అనేది కరెక్ట్ కాదు. సినిమాలో కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే అసలు ఏ రివ్యూలు లేకపోయినా, మీరు ఎక్కడ ప్రచారం చేయకపోయినా ఆటోమేటిక్గా దానికి వచ్చేస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు ఓన్లీ తమిళనాడుకే పరిమితం అయిపోతుందా ఈ ఆంక్షలు, లేదా రేపు ఆంధ్రాకి, కర్ణాటకకి ఇలాగా విస్తరించే అవకాశం ఉందంటే ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు కూడా అనుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇది బాగా బ్యాడ్ అయిపోతుంది అనుకున్నప్పుడు తమిళనాడు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్లకి, అసలు ఇప్పటికే ప్రెస్ మీట్లకి ఎవరు వెళ్తారా? ఎందుకంటే ప్రెస్ మీట్కి వెళ్ళే వాళ్ళ మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. టిఫిన్లు తింటాకు వస్తున్నారు, వాటికి వస్తున్నారు, టిఫిన్లు భోజనాల్లాగా చేయమాకనంటూ ఆ మధ్యన జరిగితే దానికి సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అసలు ఎంత ఖర్చు పెట్టుకుని ప్రెస్ మీట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా, 200 రూపాయలు పెట్రోల్ పెట్టుకుని ఇంత దూరంలో జరిగే ప్రెస్ మీట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అనే ఇది కూడా వచ్చింది. కాకపోతే యూట్యూబ్ ఛానల్స్ సపరేట్గా ప్రెస్ మీట్ పెడుతున్నారు, మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సపరేట్గా పెడుతున్నారు, అలాగే ప్రింట్ మీడియా, వెబ్ మీడియాకి ఒక సపరేట్గా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రింట్ అండ్ వెబ్ మీడియాలో కూడా ఎవరు రావట్లా. అసలు వచ్చినా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పిఆర్ఓనే ఆ సినిమా ప్రెస్ మీట్కి సంబంధించిన కంటెంట్ రాసి పెడితేనే వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు తప్పితే సొంతంగా జర్నలిస్టులు వచ్చి రాసి పరిస్థితి పోయింది. దీని మీద కూడా ఇప్పుడే పిఆర్ఓలు చాలా అసంతృప్తితో ఉన్నారు. మళ్ళీ మనమే పిలిపిస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రాయట్లేదు, మళ్ళీ మనం పెట్టిన తర్వాతే, మనం పంపించిన ఫోటోలు పెట్టిన తర్వాతే అవి పబ్లిష్ చేస్తున్నారు తప్పితే వాళ్ళుగా వెళ్ళి రాసే పరిస్థితి అయితే కనపడుతుందా. అక్కడ అది కూడా జరుగుతుంది. అది పిఆర్ఓ మీదే ఒత్తిడి పెరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే. ఇలా ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో తెలుగు జర్నలిజంలో ఎవరన్నా సరే ఒక అడుగు ముందేసి దీనిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మీడియాపై ఆంక్షలు మాత్రం కరెక్ట్ కాదు. పబ్లిసిటీకి పనికొచ్చేటువంటి ఒక మీడియా ఇప్పుడు ఏదైతే సినిమా వచ్చిందో అది రివ్యూ చెప్పడానికి పనికిరాదు అని చెప్పేసి అనడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? దీని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఏమంటారు? ఖచ్చితంగా మన వాళ్ళు పెట్టరు. మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇదివరకు తమిళనాడు ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఇక్కడ అమలు చేద్దామనే చర్చ వచ్చినా కానీ వీళ్ళు పెట్టలా, వీళ్ళు అమలు చేయలే. ఎందుకంటే మీడియాకిను ఇండస్ట్రీకి మధ్యలో వారధి లాంటి వాళ్ళే, ప్రజలకిను ఇండస్ట్రీకి వారధి లాంటి వాళ్ళు మీడియా. సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీడియా పాత్ర చాలా ఉంటుంది. లేకపోతే వీళ్ళు అంత హంగామా చేసి అంత పెట్టి ఇది ఇచ్చి ఎందుకు చేస్తారు? వాళ్ళు సినిమా మీడియా పాత్ర లేకపోతే ఎందుకు పెడతారు? వాళ్ళు గేమ్ చేంజర్ సంబంధించి దిల్ రాజుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెడతారు? మీడియా వాళ్ళందరూ పిలిపిస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళని కూడా ఒకప్పుడు యూట్యూబ్ వాళ్ళని పిలిచేవాళ్ళు కాదు, ఇప్పుడు యూట్యూబే కావాలంటున్నారు. అది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి తలతిక్క క్వశ్చన్లు వేసే కొంతమంది వల్ల అందరికీ అది ఆపాదించాల్సి వస్తుంది. దానివల్ల కొంతమంది రావద్దు అంటున్నారు. అట్లా రావద్దని నిషేధించడం కూడా తప్పే. ఎందుకంటే ప్రెస్ మీడియా అన్నప్పుడు ఎవరైనా రావచ్చు. అది ఆ స్వచ్ఛందంగా వచ్చి వీడియోలు, ఎందుకంటే యూట్యూబ్కి కంటెంట్ అవసరం కాబట్టి చాలామంది సొంతంగా కెమెరాలు పట్టుకొచ్చి ఈ చివరి కెమెరాలు పెట్టడం వల్ల కూడా కొంత అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. ఇబ్బందికరంగా ఉంది ఇంతమంది మీడియా రావడం వల్ల అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. అసలు రేపు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టాలి? వాళ్ళు మీడియా వద్దనుకున్నప్పుడు అవసరం లేదు కదా, మరి మీడియాని పిలవాల్సిన అవసరం లేదు కదా. దీనికి ఆన్లైన్లో రిలీజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కంటెంట్ పెట్టవచ్చు, అవసరమైన వాడుకుంటారని చెప్పి పెట్టుకోవచ్చు. అలా పెడితే సినిమా నడవదు. అంతంత ఖర్చు పెట్టి 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు మీడియా వద్దనుకుంటే అది ఇబ్బందికరంగా అవుతుంది. ఆ తమిళనాడు ఇండస్ట్రీ వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో అలా నిర్ణయం తీసుకున్నా తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళు కూడా సడలించుకుంటారు, తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంటారు కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తమిళనాట జరుగుతున్నటువంటి ఒక ఈ మీడియా వర్సెస్ సినిమా ఏదైతే ఉందో అది అక్కడికే ఉంటుందా, లేదంటే పక్క రాష్ట్రాలకి ఏమైనా పాకుతుందో చూద్దాం. నమస్తే. నమస్తే అండి.